హలో అండి, వెల్కమ్ టు షీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు మనం వంకాయ ఉప్పు చేప కూర ఎలా వండాలో చూద్దామండి. ఎంతో రుచికరంగా ఉంటుందండి ఈ ఉప్పు చేప వంకాయ కూర. అసలు ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఉప్పు చేపలో ఇది ది బెస్ట్ ఆప్షన్. దీన్నైతే మనం ఎలా తయారు చేయాలో, అసలు ఏం మసాలాలు కానీ మనకి ఏమీ అక్కర్లేదండి. దీంట్లోకి మనం కనీసం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేయకుండానే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ముందుగా దీనికైతే మనం వంకాయలను అయితే ఇలా కోసి ఉప్పు నీళ్ళలో వేసుకుని ఉంచుకోవాలండి. వేసుకుని ఉంచుకున్నాక ఏం చేయాలంటే ఉల్లిపాయలను అయితే కనుక మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేయించుకోవాలండి. బాగా ఇలా బ్రౌన్గా అయ్యేటట్టుగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఉల్లిపాయలు వేగిపోయాక అప్పుడు మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్నాం కదండి ఉప్పు చేప ముక్కల్ని. ఆ ఉప్పు చేప ముక్కల్ని అయితే మాత్రం దీంట్లో వేసేసేయాలండి. వేసేసాక అప్పుడు అవి కూడా బాగా మనకి వేగిపోయాక, అంటే ఇలా నూనె తేలాలండి. కనపడుతుంది కదా, ఇలా నూనె బయటకు వచ్చేంత వరకు ఉంచి అప్పుడు మనం కడిగి ఉంచుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నాం కదండి, ఆ వంకాయ ముక్కల్ని అయితే మాత్రం మనం ఇందులో వేసేసేయాలండి. వేసేసి మూత పెట్టి దీన్ని బాగా మగ్గనివ్వాలండి. ఎప్పుడైతే ఇవి బాగా మగ్గిపోతాయో, దగ్గరికి అయిపోతాయి కదండి, ఆ మగ్గిపోయేదాకా ఉంచాలండి. మధ్యలో మూత తీసి చూడండి, చూసి కలిపి చూడండి. ఓకే, ఇవి మగ్గిపోయాక అప్పుడు మనం ఇందులో పసుపు కారం వేసేసుకోవాలండి. కావాలంటే మీరు పసుపు ముందే ఉల్లిపాయలు అయినా సరే వేసుకోవచ్చండి. సో ఇప్పుడు పసుపు కారం వేసేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఎప్పటికప్పుడు మూత పెట్టేసేసి బాగా దీన్ని ఉడకనివ్వాలండి. ఈ ఉప్పు కారం వేసేసాక అప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే, కొంచెం మగ్గిపోయాక కదండి ఉప్పు కారం వేస్తున్నాము, వేసాక అప్పుడు దీంట్లో మనం నీళ్లు కూడా సరిపడినన్ని నీళ్లు కూడా పోసేసేసి, ఉప్పు వేయకండి, ఎందుకంటే ఉప్పు చేపల్లో ఉన్న ఉప్పు బయటకు వస్తుందన్నమాట. మనం నీళ్ళు పోసాక ఇంకా బాగా బయటకు వస్తుంది అది. సో అది మొత్తం సరిపోతుందండి జనరల్గా. ఇన్ కేస్ చాలకపోతే మీరు మొత్తం కూర అంతా మగ్గిపోయి మీకు నూనె మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె బయటకు వచ్చేసాక అప్పుడు మీరు టేస్ట్ చూడండి ఉప్పు. ఆ స్టేజ్లో మీరు చూడాలన్నమాట. ఇప్పుడైతే మాత్రం వేయకండి ఉప్పు. ఇలా నీళ్లు పోసేసి బాగా దీన్నైతే మీరు మగ్గనివ్వండి. చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసేసి బాగా మగ్గనివ్వండి. మగ్గాక అప్పుడు మీరు ఉప్పు చూడండి. ఈ నీళ్లు మొత్తం ఎగిరిపోయి నూనె బయటకు వచ్చేస్తుంది కదండి. నూనె బయటకు వచ్చినప్పుడు ఇలా అప్పుడు మీరు ఉప్పు చూసి కావాలంటే అప్పుడు మీరు ఉప్పు వేసుకోండి. అప్పుడు దాకా వేయక్కర్లేదండి. ఓకే, మోస్ట్లీ సరిపోతుంది. సరిపోకపోతే కనుక అప్పుడు వేసుకోండి. అప్పుడు మీరు ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోతే కనుక ఇంకా బాగా ఎగిరిపోతుంది కదండి. ఇక అంతే. ఇప్పుడు మీరు ఇది బౌల్లో వేసేసుకుంటే అంతే, మీకు మంచి అద్భుతమైన ఉప్పు చేప కూర రెడీ అయిపోతుందండి. చూసారుగా, మనం ఏమీ వేయలేదు, కనీసం అల్లం వెల్లుల్లిపాయ కానీ అసలు ఏమీ వేయక్కర్లేదండి దీంట్లో. కానీ ఎంతో రుచిగా ఉంటుంది. జనరల్గా మనకి నీసు కూర అంటే ఏదో ఒక మసాలా అనేది వేయకుండా అసలు వండం కదండి. గరం మసాలానో అల్లం వెల్లిపాయో మినిమం అన్నా వేస్తాము, అప్పుడే టేస్టీగా ఉంటుంది. కానీ దీనికైతే మాత్రం మీరు అసలు ఏమీ వేయకుండానే ఎంతో రుచిగా ఉంటుందండి. దీన్నైతే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. లైక్ చేసి మీ తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఇప్పుడు దాకా మీరు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.